నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపిన కొన్ని వార్తలకు సంబంధించి విశ్లేషణ మనం ఇవాళ చేద్దాం. వాటిలో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక శుభవార్త. ఎన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అమరావతి అని కొందరు, విశాఖపట్నం అని కొందరు, అలా కాదు 3 రాజధానులు అని కొందరు, ఇలా రకరకాల వాద వివాదాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి ఒక ఆమోద ముద్ర లభించింది. సాక్షాత్తు ఉభయ సభల్లో ఈ బిల్లుకు సంబంధించి రాజముద్ర ఏర్పడినట్టే చెప్పాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఆమోదం లభించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లుకి అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను మూజువాణి ఓటుతో ఆమోదముద్ర లభించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో పాటు దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఈ ఆమోదముద్ర లభించినట్టు అయింది. కాకుంటే మన రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్షంగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. ఉభయ సభల్లో కలిపి మొత్తం 260 నిమిషాల పాటు దీని మీద చర్చ జరిగితే 36 మంది పార్లమెంటు సభ్యులు దీని మీద తమ అభిప్రాయాలను తెలియజేశారు. కేంద్ర మంత్రి, మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం అత్యంత ఆకర్షణీయంగా అందరి ప్రశంసలు పొందింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత వివాదాన్ని రేకెత్తించని చెప్పాలి. అమరావతిని కమరావతిగా ఆవిడ అభివర్ణించి, అప్పుడెప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రితో ఇదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట నేను పునరుద్ఘాటిస్తున్నానని ఆమె చెప్పడం మాత్రం ఇదిగో కొంత వివాదం చెలరేగిందనే చెప్పాలి. అయితే దేని మీద ఎవరు డిస్కషన్ చేయలేదు. ఇది ఎలా ఉంటే సభలో బిల్లుకు ఆమోదం లభించగానే అమరావతిలో సంబురాలు అంబరాన్ని అంటాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఈ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండు రాయనపాలెంలో ఆ స్తూపం ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. అక్కడ రైతులతో కలిపి స్వీట్లు పంచుకున్నారు. శ్రీమతి భువనేశ్వర్ గారితో కలిసి ప్రాంతం అంతా కలిగి తిరిగారు. ఈ సభలో చర్చ జరుగుతున్నంత సేపు లాబీల్లో ఉండి ఈ కార్యక్రమం మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసిన మంత్రి లోకేష్ ఈ సభ ఆమోదం తెలియగానే మీడియాతో మాట్లాడారు. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు సాధించిన ఘన విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ పార్లమెంట్లో చర్చ సందర్భంలో సపోర్ట్ చేసిన అందరికీ, అన్ని పార్టీల సభ్యులకు ఆయన మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే టీమ్ 11కి ఇది మంచి వార్తలాగా కనిపించలేదని కూడా వైసీపీకి సంబంధించి ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే సభలో బిల్లుకు అనుకూలంగా ఎప్పుడైతే ఈ ఆమోదముద్ర లభించిందో రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేసి మళ్ళా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగానే ప్రారంభిస్తామని, దాంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి 3 సార్లు వచ్చినట్టు అవుతుందని మొదట శంకుస్థాపన చేసినప్పుడు, ఆ తర్వాత పునర్నిర్మాణ పనులకు ప్రారంభం చేయడానికి, అలాగే ఇప్పుడు పూర్తి అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రావటం అనేది చాలా ఘనమైన వార్తలాగా మనం భావించాలని, ఇది అమరావతి దేవతల రాజధాని అని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది చంద్రబాబు లాంటి దార్శనిక నేతల నేతృత్వంలో రాష్ట్ర పరిపాలన కొనసాగితే ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే కేంద్రంలో ఈ ఆమోదం తెలిపిన అన్ని పార్టీల నాయకులకు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. సో 2 ఏళ్లలో మనకు కొత్త రాజధాని రాబోతుంది. ఇదిలా ఉండగా
ఇంత సంతోషాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వ్యక్తం చేస్తుంటే తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి ఒక పత్రికా విలేకరుల సమావేశం చెప్పి ప్లాన్ బి అంటూ ఒక కొత్త సమాచారాన్ని ప్రజలకు అందించాడు. మావిగన్ అట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, దాన్ని మావిగన్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేసి, దానికి అర్థమైతే తెలియదు కానీ చేసి దానివల్ల 110 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల మేర ఒక కమర్షియల్ కారిడార్ కనుక పెడితే లక్షల కోట్లు ఖర్చు చేయకుండా కేవలం 10-15 వేల కోట్లతోని రాజధాని నిర్మించవచ్చు అని చెప్పి ఆయన కొత్త భాష్యాన్ని చెప్పారు. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనం కామెంటరీ బాక్స్లో చేద్దాం. సో అందుకే దాని గురించి ఎక్కువసేపు ప్రస్తావించట్లేదు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది నోళ్లలో నానుతున్న వార్త అమరావతికి, ఆ రాజధాని కోసం అమరావతికి రాజముద్ర పడటం అనేది. ఇక రెండో వార్త యుద్ధానికి సంబంధించింది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ ప్రకటనలు, ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రకటనలు అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి, కొందరిని రెచ్చగొడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఉద్దేశించి ఆయన తాజాగా చేసిన ప్రసంగం అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది, మొత్తం కూల్చేసాము, ఇంకా 2-3 కొన్ని రోజుల్లో యుద్ధం అంతా పూర్తయిపోతుంది, అప్పటికి ఇరాన్ అనేది రాతి యుగం నాటికి వెళ్తుంది, అక్కడ ఏం మిగలదు అని చెప్పి ఆయన ఒక వెటకారపు ప్రకటన చేయడంతో అక్కడ కూడా అగ్గి రాజుకుంది. ఇరాన్ కూడా మమ్మల్ని తాకి చూడండి, ఏం చేస్తాం చూస్తాం, ఇప్పటిదాకా గగనతలంలో యుద్ధాలు చేశారు కదా, ఇప్పుడు భూతలం మీద మీరు వస్తామని చెప్తున్నారు, మాకు ఇక్కడ 80 లక్షల మంది ఇరానీయులు సిద్ధంగా ఉన్నారు, వచ్చిన ఒక్కడిని మాయం చేసేస్తామని చెప్పి ఇరాన్ కూడా చాలా ధీటుగా సమాధానం ఇచ్చింది. అన్నట్టుగానే అమెరికాకి సంబంధించిన రెండో F-15 యుద్ధ విమానాన్ని కూల్చేసామని చెప్పి ఫోటోలతో సహా ఇరాన్ ప్రకటించడం అనేది ఇప్పుడు కాస్తంత సంచలనంగానే చెప్పాలి. ఇస్లామిక్ డే అని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ సుప్రీం మొసాబా ఖమీని ఒక ప్రకటన చేశారు. మనం చాలా నష్టపోయాము, మన ఇరాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఇరానియన్ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, నడుం బిగించాలి, యుద్ధం అనేది ఎంత అనర్థం అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నామని చెప్పి ఆయన కొంత సానుకూలంగా మాట్లాడారు. సో ఇన్నాళ్ళు సంయమనం పాటించిన జీసీసీ అంటే గల్ఫ్ దేశాల కూటమి మాత్రం తీవ్రమైన ఆగ్రహ విసులుతో తమ ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడానికి ఇరాన్ చేస్తున్న పన్నాగాలను వారు తిప్పికొట్టడానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలియజేస్తుంది. అమీతుమీ తేల్చుకోవడానికి ఈ గల్ఫ్ దేశాల కూటమి ఎదురు తిరగడానికి, లేకపోతే ఎదురు దాడులు చేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, అక్కడ ఇంకా మిగిలింది ఏమీ లేదని వారు చెప్తున్నారు. అయితే మాకు రహస్య ప్రాంతాల్లో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో వాటిని ఎప్పుడు మేము ఉపయోగిస్తామనేది ట్రంప్కు తెలియదు, అందుకే అంత తిక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇరాన్కు చెందిన డిఫెన్స్ తాలూకు వర్గాలు అంటున్న మాట మాత్రం వాస్తవం. ఇది అటు తిరిగి ఎటువైపు వెళ్తుందో తెలియదు. ఇదే ఈ మాటల యుద్ధం కనుక అసలైన యుద్ధానికి దారితీస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, తద్వారా రాబోయే నష్టాన్ని అంచనా వేయటం ఎవరికి వీలు కాదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్త కూడా ఈ వారంలో ఒక ప్రముఖంగా అన్ని పతాక శీర్షికల్లో వచ్చిందని దానిగా మనం భావించాలి. ఇంకొక శుభవార్త, ముఖ్యంగా అమ్మా నాన్నలకు సంబంధించిన ఒక శుభవార్త. సాధారణంగా రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోవటం, తమ జీవితాల్లో చూసుకోవటం, ఆ తర్వాత అమ్మ నాన్నలను మర్చిపోవటం అనేది ఒక పక్షుల విషయంలో మనం చూస్తాం. కాకపోతే పక్షులు కూడా అవి కోరుకుంటాయి అమ్మ నాన్నలు, ఎందుకంటే మన బిడ్డలు ఎన్నాళ్ళు మన మీద ఆధారపడ్డాలు అవి స్వయంగా బతకాలని ఉంటాయి. కానీ ఇది మనుషుల విషయంలో మాత్రం అలా జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది. పెద్దవాళ్ళని చేసి చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేదాకా బిడ్డలను పోషించిన అమ్మనాన్నలను అశ్రద్ధకు గురి చేస్తే ఏం చేయాలి? ఆ బిడ్డల్ని, కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర మొత్తం రక్తం అంతా పిండేసుకుని వాళ్ళ అనాథలుగా చేసి ఆశ్రమాల్లో పడేస్తున్న బిడ్డలకు ఇక నుంచి అలా చేసే ఆస్కారం లేదు. మన ప్రక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒక విప్లవాత్మకమైన బిల్లును తీసుకొచ్చింది. ఉద్యోగాలు చేస్తూ, అది కొడుకైనా కూతురైనా ఉద్యోగాలు చేస్తూ అమ్మ నాన్నలను అశ్రద్ధ చేసి వాళ్ళని అనాథలుగా మారిస్తే మాత్రం ఇక నుంచి ఊరుకునేది లేదని, వాళ్ళ జీతంలోంచి 15% లేదా 10,000 రూపాయలు కట్ చేసి అది అమ్మ నాన్నలకు ఇస్తామని చెప్పి ఒక విప్లవాత్మకమైన బిల్లుకి అసెంబ్లీలో ఏకాభిప్రాయ సాధన సాధించింది. ఈ బిల్లు కొడుకులు
అమ్మ నాన్నలను రాసి రంపాన పెట్టి అమ్మ నాన్నలను అనాథలుగా చూసి అటు భార్య మాట వినో లేకపోతే పిల్లలకు భయపడో అమ్మ నాన్నలను అశ్రద్ధ చేస్తున్న కూతుళ్లకు కొడుకులకు ఇది కొంత చేదు వార్తలాగా అనిపించినా ఆ లక్షల్లో ఉన్న అమ్మ నాన్నలకు మాత్రం ఇది ఒక శుభ పరిణామంగానే మనం భావించాలి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చాలా ఆసక్తిదాయకంగా మారింది. అమ్మ నాన్నలు అహర్నిశము కష్టపడి బిడ్డలను ఆ స్థాయికి తీసుకొస్తే వాళ్ళు కడుపు నిండిన తర్వాత అమ్మ నాన్నలను ఆకలితో పెట్టడం అనేది అమానుషమైన చర్య. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సహించదని, అలాంటి కేసులు ఎన్నో తమ దగ్గరకు వస్తున్నాయని, ముఖ్యంగా కలెక్టర్లకు ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో అందుతున్నాయని, వాటన్నిటినీ కూలంకషంగా మదించిన తర్వాత ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని చెప్తూ తనకు తెలిసిన ఒక మిత్రుడు, ఆయన గతంలో మంత్రిగా కూడా చేశారట. ఆయన తండ్రికి ఆ క్యాన్సర్ వ్యాధి వస్తే అసలు ఏం పట్టించుకోలేదట. ఆయన ఈ మధ్య కాలంలోనే కాలం చేశారట ఆయన తండ్రి గారు. అది చూసి నేను చలించిపోయాను. ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారా అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. ఇలాంటి బిల్లు ఏదో తీసుకొస్తే తప్ప అమ్మా నాన్నలకు రక్షణ కరువు అవుతుంది, అందువలని తీసుకొచ్చామని చెప్తూ అలాగ చేసేవాళ్ళు. ఆదాయ వనరులు ఉన్నప్పటికీ మనం ఇందాక అనుకున్నట్టు భార్యకో బిడ్డలకో భయపడి అమ్మానాన్నలను ఇంట్లోంచి తోసేసి, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అమ్మానాన్నల్ని రాత్రులు బండి మీద తీసుకొచ్చి ఎక్కడో షికార్కనో లేకపోతే ఏ రెస్టారెంట్కో తీసుకెళ్తామని చెప్పి తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతున్న తల్లిదండ్రుల కొడుకులను కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి దృశ్యాలు ఇక నుంచి చూడకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ విప్లవాత్మకమైన బిల్లు దేశవ్యాప్తంగా కనుక ఆదర్శంగా అయ్యి అక్కడ కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి బిల్లులు తీసుకొస్తే ఏ అమ్మ నాన్న అనాథ శవాలుగా మారని చెప్పి మనం కూడా ఆశిద్దాము. ఆయన అన్న ఇంకో మాట, చర్చ సందర్భంగా ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చలో ఆయన ఒక మంచి మాట మాట్లాడారు. ఎక్కడ ఏ కలెక్టర్కైనా సరే మా బిడ్డలు ఇలా చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తే వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి అని చెప్పి కూడా ఆయన చాలా కఠినమైన ఆదేశాలను జారీ చేశారు. నిజంగానే అదే జరిగితే అమ్మా నాన్నలకు రక్షణ కవచంలాగా ఈ బిల్లు అనేది తోడ్పడుతుంది. పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 అని దీనికి పేరు పెట్టారు. ఉద్యోగస్తులుగా ఉన్న కొడుకులు కూతుళ్ళు అమ్మ నాన్నలు చూడకపోతే వాళ్ళ జీతంలోంచి కోత విధించి 10,000 రూపాయల దాకా అమ్మ నాన్నలకు ఇచ్చే ఆ సౌలభ్యాన్ని కల్పించే ఈ బిల్లు నిజంగానే ఆదర్శపాయమైనది, దేశవ్యాప్తంగా అనుసరించదగ్గది కూడా. అలా జరగాలని, మిగతా దేశంలో కూడా జరగాలని మనం కూడా ఆశిద్దాం. ఇక పశ్చిమాసియా యుద్ధానికే సంబంధించిన వార్త, డైరెక్ట్గా యుద్ధానికి సంబంధించింది కాదు, కానీ యుద్ధం ప్రారంభమైన నాటి నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా దేశంలో వెల్లువెత్తుతున్న నిరసనలకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఆ వార్త ఏంటంటే, దాదాపు 50 రాష్ట్రాల్లో లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చి నో కింగ్, ఇప్పుడు రాజుల పాలన ఏమి లేదు, అన్ని ప్రజాస్వామ్య దేశాలే, ఎవరి సార్వభౌమాధికారం వారికి ఉంటుంది, ఒక దేశంలో ఇంకొకటి కాలు పెట్టడానికి, మీరు ఎలా ఉండాలని డిక్టేట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పి నినాదాలు చేస్తూ లక్షల్లో జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. సో ఉక్కుపాదంతో సైన్యాన్ని లేకపోతే ఈ మిలిటరీని ఉపయోగించి వాళ్ళని అణచాలని చూస్తున్నా కూడా ఏమాత్రం తగ్గేది అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. బాష్పవాయువులు ప్రయోగించినా సరే వాటిని ఏమీ ఖాతరు చేయకుండా రోజు రోజుకి ఈ ఉద్యమం మరింత పెరుగుతూ వస్తుంది. రెండోసారి అధ్యక్షుడు అయిపోయిన తర్వాత ట్రంప్ విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారని, కోతి చేష్టలకు పరాకాష్ఠగా ఈ యుద్ధం మేము పేర్కొంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం చూస్తూ ఉంటే, అమెరికాలో అంటే సొంత ఇంట్లోనే ట్రంప్కు ఎంత నిరసన సెగ తగులుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని జరుగుతున్నా ఆయన కొత్తగా ఇలాంటి స్టేట్మెంట్లు మొత్తం అయిపోయింది, ఇంకా ఇరాన్ని మొత్తం నాశనం చేసాం, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూస్తామని చెప్తున్నారు. ఇరాన్ని రాతి యుగంలోకి పంపిస్తారంట, స్టోన్ ఏజ్లోకి పంపిస్తారంట, అక్కడేం లేదు మొత్తం బూడిదే మిగిలిందని చెప్తున్నాడు. అయినప్పటికీ అక్కడ ఉన్న ఇరానియన్లే కాదు, అమెరికాలో నివసిస్తున్న ఇరానియన్లే కాకుండా అమెరికన్లు కూడా ఎవరోకో యుద్ధానికి నువ్వేంటి పెత్తనం చేయడానికి, నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వేమన్నా పెద్దోడియా, నువ్వేమన్నా పెత్తనం కట్టుకున్నావా అని చెప్పి ఆయన మీద తీవ్రమైన నిరసనలు తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్ల మీద తిరగటం అనేది ఇప్పుడు అమెరికాలో అత్యంత శక్తివంతమైన
వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో, వాల్ స్ట్రీట్ జర్నల్లో, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ అన్నిట్లో పతాక శీర్షికల్లో ఇదే వార్త వస్తుంది. ఉద్యమకారులు రోడ్డు మీదకు వచ్చి ఏ విధంగా ట్రంప్కు వ్యతిరేకంగా నిలదీశారు. ఇది ఇలా ఉంటే కీలకంగా సలహా రూపంలోనో లేకపోతే సార్ ఇది ఎందుకు మనకని ఎవరైనా ఒకవేళ సానుకూలంగా సలహా ఇస్తే వాళ్ళని డిస్మిస్ చేస్తూ కొత్తగా మళ్ళీ ఇంకో దానికి ఆయన శ్రీకారం చుట్టారు ట్రంప్. సో ఎవరి మాట వినేలాగా తానొక్కడే ఏదైనా చేయగలను అనే ఒక దీన్ని తీసుకుని వచ్చి ఆ యుద్ధం మరింత పెరుగుతుంది అని చెప్తున్నారు. మొత్తానికి దీన్ని త్వరలో క్లోజ్ చేస్తా అని చెప్తున్నారు. బట్ హర్మోజ్ జలసంధి సంబంధించి ప్రపంచ వాణిజ్యం మీద అత్యంత ప్రభావం చూపే ఈ జలసంధి మార్గాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని, అవసరమైతే మూసేయాలని చెప్పి ఒక బ్రిటన్ నాయకత్వంలోని ఒక 40 కంట్రీస్ 40 దేశాల దాకా దీని మీద చర్చలు ప్రారంభించాయి. దానికి కూడా వాళ్ళని నేనే అడిగానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. అయితే వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదు. తమకు కూడా దీనివల్ల కొంత లాస్ ఉంది కనుక తామే స్వచ్ఛందంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ దిశగా చర్చలు జరుపుతున్నామని, ఇరాన్తో మాట్లాడి యుద్ధం సమసిపోయేలాగా ఒక వినూత్నమైన పథకాన్ని లేకపోతే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అమెరికాలో మొదలైంది అప్పుడే తిరుగుబాటు. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా అమెరికాలో ఇది ఎలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల ఆయన మాట్లాడతారు కదా, దాంట్లో యుద్ధానికి సంబంధించి మాట్లాడారు. మన దేశానికి సంబంధించిన దాదాపు 1 కోటి మంది దాకా గల్ఫ్ దేశాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేశాలకు మనం కృతజ్ఞతలుగా ఉండాలని, వాళ్ళకి మన సానుభూతి, సహకారం, సంఘీభావం తెలియజేయాలని చెప్తూనే మనకి అంటే ప్రపంచ అన్నిటితో పాటు మనకు కూడా చమురు, సహజ వాయువుతాలకు కొరత వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని సంయమనంతో మనం ఎదుర్కోవాల్సిన ఆస్కారం ఉందని కూడా ఆయన అంతర్లీనంగా మనం ఎదుర్కోబోతున్న సంక్లిష్టతను ఆయన వివరించారు. ప్రజలందరూ దేనికైనా సిద్ధమే అనేలాగా ఉండాలని చెప్పి ఆయన పిలుపు కూడా ఇచ్చిన సంబంధించిన వార్త ఇది. ఇంకా ఇంకొకటి కొంచెం ఇస్తుపోయే వార్త ఇది. విజయవాడలో ఆ మధ్య ఉగ్రమూలాలు ఉన్న కొంతమందిని, దాదాపు 12 మంది ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కదా. వాళ్ళని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ, ఐబీ, ఎస్బీ, వాళ్ళ స్థానిక పోలీసులు వాళ్ళని విచారణ జరుపుతుంటే విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము పలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసిన దాడులకు స్పందించి మేము కూడా జిహాదీలుగా మారాలి, తప్పనిసరిగా మేము ఈ జిహాదీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము దానికి ఆకర్షితులయ్యి ఈ ఉద్యమానికి వచ్చామని చెప్పి వాళ్ళు వెల్లడించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించిన అంశం, అందరూ విస్తుపోవాల్సిన అంశం కూడా. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయని, అయితే ఎవరిని ప్రత్యక్షంగా కలవలేదని, కేవలం సోషల్ మీడియా వేదికలుగా మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్తూ గజ్వా ఏ హింద్ అనే ఒక సంస్థ, ఆ సంస్థతో మేము ప్రత్యక్షంగా ఈ సోషల్ మీడియా ద్వారా లావాదేవీలు జరుపుతున్నామని, వారి ప్రసంగాలకు మేము ప్రేరేపితులై మేము కూడా కొంతమందిని తయారు చేయాలనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చామని చెప్పి జిహాదీ భావజాలాన్ని యువతీ యువకుల్లో పెంపొందించి భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న లక్ష్యాన్ని మేము త్వరలో చేరుకుంటామనే ఆశతోని ఇదంతా మేము చేస్తున్నామని చెప్పారు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో ఈ జిహాదీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పి విజయవాడలో దొరికిన వాళ్ళు చెప్పటం, అది ఆశ్చర్యకరమైన అంశం. ఏంటంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఉగ్రవాద లింకులు ఉన్నాయని మనం ఎప్పుడు అనుకోలేదు. ఆ మధ్య నక్సలైట్లు అయితే పట్టుకున్నారు, కానీ సానుభూతి పరులను పట్టుకున్నారు, కానీ ఈ తొలిసారి ఉగ్రవాదులకి మూలాలు ఉన్న వారిని పట్టుకోవటం అనేది కొంత అప్పట్లోనే విస్మయం కలిగించింది. కానీ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న అంశాలను చూస్తుంటే మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారత్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చే ఆ క్రతువులో మేము సైతం భాగస్వామ్యాలు అవుతున్నాము, అందుకే జిహాదీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీసులకు దొరికిన 12 మంది, వాళ్ళలో
ఒక ఇద్దరు యువతులు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికీ 5 రోజులు మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజులు కావాలని అడిగే ఆస్కారం ఉంది. అడిగిన తర్వాత వాళ్ళు మరిన్ని విషయాలు బయటపెట్టే ఆస్కారం ఉంది. అప్పుడు మనం ఎంత ప్రమాదపు అంచుల్లో ఉన్నామో అనేది మనకు తెలుస్తుంది. ఉగ్రవాద మూలాలతో పాటుగా ఉగ్రవాద సంబంధించిన వాళ్ళు కూడా మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారనే అంశాలు కూడా అక్కడికి వాళ్ళ ద్వారా తెలిసే ఆస్కారం ఉన్నది. ఇది కూడా ఈ వారం వచ్చిన వార్తల్లో, తాజాగా వచ్చిన వార్తల్లో ఒక సంచలన వార్తగా మనం చెప్పుకోవాలి. ఇవి ఈ వారం ముఖ్యంగా అనిపించినవి. చాలా వార్తలు ఉన్నాయి, బట్ ముఖ్యంగా అనిపించిన వార్తలు ఇవి. వీటికి సంబంధించి మాత్రం మనకున్న సమాచారం మేరకు విశ్లేషణ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ముఖ్యమైన అంశాలతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.